శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బీజేపీ ఎన్నికల స్ట్రాటజీస్ చూసినట్లయితే మనకి ఒకటి అర్థమవుతుంది. ఒక ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జయాపజయాలతో సంబంధం లేకుండా వేరొక ఎలక్షన్కి సిద్ధమైపోవడం. రాబోయే ఎలక్షన్స్ 3 నెలల్లో ఉన్నా 6 నెలలు ఉన్నా ఎన్నికల డేటు ఎన్నికల షెడ్యూల్తో సంబంధం లేకుండా వచ్చే ఎలక్షన్స్కి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రిపేర్ అయిపోతుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అంతే. నిన్న మొన్నటి వరకు బీహార్ ఎలక్షన్స్లో బిజీగా ఉన్న నరేంద్ర మోడీ బీహార్లో బీజేపీ ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్, తన ఎన్నికల స్ట్రాటజీని మరొక రాష్ట్రంలో మొదలుపెట్టేశారు. ఆ రాష్ట్రం ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో వచ్చే మార్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి నరేంద్ర మోడీ ఇప్పటి నుంచి తన ఎన్నికల స్ట్రాటజీని, తన ఎన్నికల గేమ్ ప్లాన్ని షురూ చేశారు. నిన్న వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లాలో ఒక బహిరంగ సభలో మోడీ పాల్గొనాలి. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, హెలికాప్టర్ ల్యాండింగ్లో ప్రాబ్లం రావడంతో ఆ సభ రద్దయింది. అయితేనే నరేంద్ర మోడీ అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆ సభని అటెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ, బీహార్లో ఆటవిక రాజ్యాన్ని ప్రజలు కోరుకోలేదు, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా ఆటవిక రాజ్యాన్ని ప్రజలు గద్దెదించాలి. త్రిపురలోను బీహార్లోని ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకున్నారు. వెస్ట్ బెంగాల్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకోవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. త్రిపురలోని ప్రజలు కమ్యూనిస్ట్ పరిపాలనని అంతమొందించి బీజేపీని గెలిపించారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా మమతా బెనర్జీ ఆటవిక రాజ్యాన్ని అంతమొందించి బీజేపీ సర్కార్ని గెలిపించాలి. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ మమత నినాదాలు చేస్తున్నారు. అయితే మమత చొరబాటుదారులు గో బ్యాక్ అనే సాహసం చేయగలరా? ఎందుకంటే చేయలేరు. ఆ చొరబాటుదారుల ఓట్లతోనే ఇంతకాలం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఈ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తానంటే ఎస్ఐఆర్ని మమతా బెనర్జీ వ్యతిరేకించడం జరిగింది. అయితే ఎస్ఐఆర్ ఇప్పుడు కంప్లీట్ అయింది. బీహార్ నుంచి గంగ వెస్ట్ బెంగాల్కి ప్రవహిస్తుంది. అలాగే బీజేపీ విజయం కూడా ఇప్పుడు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి ప్రవహించబోతోంది. వెస్ట్ బెంగాల్లో కూడా ఆటవిక రాజ్యం అంతమైన డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది అంటూ వెస్ట్ బెంగాల్ ప్రజలని ఇప్పటి నుంచే ఎన్నికల ట్యూన్కి సిద్ధం చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఇంకా మమతా బెనర్జీ మాత్రం స్లోగన్స్ దొరక్క డిఫెన్స్ ఆటలనే ఉండిపోయారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎస్ఐఆర్ని వ్యతిరేకించడం, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మహిళల్ని, ప్రజలని ఉత్తేజపరచడం, వాళ్ళని రెచ్చగొట్టడం చేసిన మమతా బెనర్జీ అది వర్కౌట్ కాలేదు. ఎస్ఐఆర్ ఇప్పుడు ఒక ముగిసిన అధ్యాయం. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎలక్షన్ కమిషన్ సుమారు 65 లక్షల ఓట్లను ఆల్రెడీ తొలగించేసింది. దీంతో రాబోయే ఎలక్షన్స్లో మమతా బెనర్జీకి సుమారు 40% అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సో ఈ భయం కూడా మమతా బెనర్జీకి ఉంది. ఇక మమతా బెనర్జీ ఐఎన్డీఏ కూటమితోటి వెస్ట్ బెంగాల్లో ఏదైనా సాధిద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీతోటి మమతా బెనర్జీకి అసలు పడదు. వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు. ఇక కాంగ్రెస్తో, రాహుల్ గాంధీతో ఏదైనా చేద్దాం అనుకుంటే బీహార్లో పరిస్థితులు చూసినట్లయితే మమతకి అంత సాహసం చేసే అవకాశం లేదు. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీగా ఎలక్షన్స్ మారితే అది మమతకి మొదటికే మోసం. ఈ రకంగా ఐఎన్డీఏ కూటమిలో భిన్నాభిప్రాయాలు. ఒక పక్క ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేషనల్ కాన్ఫరెన్స్లు ఎలక్షన్ కమిషన్ సమర్థించడం, ఈవీఎంస్ని సపోర్ట్ చేయడం చేస్తున్నాయి. అలాగే ఓట్ చోరీ నినాదంతో ఐఎన్డీఏ కూటమికి సంబంధం లేదు, అది కాంగ్రెస్ వ్యవహారం అంటూ తేల్చి చెప్పేయడం కూడా జరిగింది. ఈ రకంగా ఐఎన్డీఏ కూటమిలో ఎవరికి వారే యమునా తీరేలాగా పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐఎన్డీఏ కూటమిని నమ్ముకుని వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలక్షన్కి వెళ్లే సాహసం చేయరు. బీహార్లో అయితే మహాగఠబంధన్ ఒక కూటమి ద్వారా బీజేపీని ఎదుర్కోవడానికి అట్లీస్ట్ ప్రయత్నించింది. ఆ పరిస్థితులు మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్లో లేవు. కేవలం బెంగాలీస్
బెంగాలీ సెంటిమెంట్ని రేజ్ చేయడం ద్వారానే మమతా బెనర్జీ ఎలక్షన్స్లో గెలవడానికి ప్రయత్నించాలి. అదొకటే మమతా బెనర్జీ దగ్గర ఉన్న అంశం. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో ఎంతోమంది హిందువులని టార్గెట్ చేస్తూ అక్కడి ప్రజలు దాడులు చేయడం మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మమతా బెనర్జీ ఒకవేళ ఆ దాడుల మీద కామెంట్ చేయడం కానీ ఆ దాడుల్ని విమర్శించడం కానీ చేస్తే బెంగాల్లో మైనారిటీ ఓటులు గల్లంతవుతాయి. అలా కాకుండా మౌనంగా ఉంటే బీజేపీ బంగ్లాదేశ్ దాడులని ఒక ఎలక్షన్ అంశంగా మార్చుకుని హిందూ ఓట్ బ్యాంక్ని కన్సోలిడేట్ చేసే అవకాశం ఉంది. సో మమతకి ముందు గొయ్య వెనక్కి నుయ్య లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు వందే మాతరం విషయంలో నరేంద్ర మోడీ ఆల్రెడీ బెంగాలీ ప్రజలకి వందే మాతరానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని, స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం బెంగాలీ ప్రజల ప్రాముఖ్యత ఉందని బెంగాలీ సెంటిమెంట్ని ఆల్రెడీ రేజ్ చేయడం మొదలుపెట్టారు నరేంద్ర మోడీ. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఈ బెంగాలీ సెంటిమెంట్ మీద ఆధారపడి ఎలక్షన్స్లోకి వెళ్ళాలి. మరొక అంశం మమతా బెనర్జీకి ముందు లేదు. అయితే నరేంద్ర మోడీ బీజేపీ బీహార్లో ఏ రకంగా అయితే ఆటవిక రాజ్యం అనే స్లోగన్ ద్వారా అక్కడ మహాగఠబంధన్ని ఎదుర్కోవడం జరిగిందో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఈ ఆటవిక రాజ్యం అంటూ ఆటవిక రాజ్యాన్ని గద్దె దించాలంటూ నరేంద్ర మోడీ ప్రకటించడం ద్వారా ఆటవిక రాజ్యం అనే స్లోగన్ని వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ ప్రయోగించబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి బీహార్లో లాగా మహిళా సంక్షేమ పథకాలని కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే మమతా బెనర్జీకి తీవ్రమైన దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళలు మమతా బెనర్జీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు. ఆ మహిళా ఓట్లని ఇప్పుడు మమతా బెనర్జీ నుంచి వేరు చేస్తే బీజేపీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి 77 స్థానాలు, మమతా బెనర్జీ టీఎంసీకి 215 స్థానాల్లో గెలుచుకుంది. అప్పుడు అందరూ కూడా పోటీ హోరాహోరీగా ఉంటుందనుకుంటే మమతా బెనర్జీ మెజారిటీ స్థానాల్లో గెలవడం జరిగింది. అది కేవలం మహిళా ఓట్లు, బెంగాలీ సెంటిమెంట్ ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు బీజేపీ కూడా ఈ ఆటవిక రాజ్యం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ తన స్లోగన్ని బయటికి తీసి ప్రచారంలోకి తీసుకొస్తుంది. అది సక్సెస్ అయితే మమతా బెనర్జీ ఈ సుమారు 3 టర్మ్స్ పరిపాలన అంతమయ్యే అవకాశం ఉంది. 2011 నుంచి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో పరిపాలన సాగిస్తుంది. అంతకుముందు 30 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనని చరమగీతం పాడి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. అదొక సంచలనం. అయితే ఆ రోజు మమతకి ఈ రోజు మమతకి తేడా ఉందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మమత అప్పుడు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం జరిగింది. అయితే కమ్యూనిస్ట్ ప్రభుత్వంలాగే శాంతి భద్రతలను పట్టించుకోకపోవడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో మమతా బెనర్జీ కూడా కమ్యూనిస్ట్ పరిపాలనలాగే మారిపోయిందని చాలామంది ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇదే బీజేపీకి ఆయుధంగా మారనుంది. సో ఆటవిక రాజ్యాన్ని అంతమందించి డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురండి అంటూ నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు పదే పదే ఇప్పుడు చెప్తున్నారు. ఇక ఎన్నిక షెడ్యూల్కి చాలా రోజులుంది. ఈ లోపలగా ఏదైనా జరిగే అవకాశం ఉంది. మమతా బెనర్జీని కూడా తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనని అడ్డుకున్న ఘనత మమతా బెనర్జీది. అయితే నరేంద్ర మోడీ స్ట్రాటజీస్ని కూడా మనం తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. సో బీహార్లో లాగా మహాగఠబంధన్ లాగా మమతా బెనర్జీకి స్ట్రాంగ్ ఐఎన్డీఏ అలయన్స్ కూడా ఇక్కడ లేదు. కేవలం తన సొంత బలంతోనే పోరాడాలి బీజేపీ తోటి. చూద్దాం మరి ఇప్పుడు పరిస్థితులు ఏ రకంగా మారుతాయో. ఒకవేళ మమతా బెనర్జీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోతే ప్రతిపక్షాలకు ఆల్రెడీ ఒక ఆయుధం ఉంది. అదేంటంటే ఈవీఎంస్ రిగ్గింగ్తో బీజేపీ గెలిచింది. అదే సేమ్ స్లోగన్ని మమతా బెనర్జీ కూడా వాడే అవకాశం ఉంది.